హెచ్పివి వ్యాక్సినేషన్ మన కామన్ టర్మినాలజీలో సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పుకుంటాము. సో ఈ వ్యాక్సిన్ గురించిన కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ బి సోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఫస్ట్ మిత్, 14 సంవత్సరాల పైబడిన పిల్లలకి మాత్రమే ఇవ్వాలి లేదా పెళ్లికి ముందు మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. నో. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ షెడ్యూల్ గురించి చెప్తాను. 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఈ మధ్యలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే 9 నుంచి 15 సంవత్సరాల లోపల అంటే 14 సంవత్సరాల వరకు 2 డోసెస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే 15 నుంచి 45 ఇయర్స్ వరకు అయితే 3 డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ మిత్ గురించి చూద్దాం. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఆడవాళ్ళు మాత్రమే తీసుకోవాలి, మగవాళ్ళకి అవసరం లేదు. కాదు, హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనకి యానోజెనేటల్ అండ్ ఓరల్ అంటే హెచ్పివి నుంచి కలిగే క్యాన్సర్స్ అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మగవాళ్ళకు కూడా ఇది అవసరం. మగవాళ్ళల్లో కూడా షెడ్యూల్ అనేది సేమ్ ఉంటుంది. థర్డ్ మిత్, అన్ని వైరసెస్ లాగానే శరీరం నుంచి దానంతటది హెచ్పివి అనేది క్లియర్ అయిపోతుంది, మరి వ్యాక్సిన్ అవసరం లేదు కదా. కాదు, శరీరం క్లియర్ చేసుకుంటుంది, కానీ కొద్ది మందిలో మాత్రం అది సర్వైకల్ క్యాన్సర్ లేదా యానోజెనేటల్ క్యాన్సర్ కిందకి డెవలప్ అవుతుంది. సో వ్యాక్సిన్ అనేది తప్పనిసరి. ఫోర్త్ మిత్, సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటాం కానీ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని డౌట్ చాలా మందికి ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కానీ చాలా మినిమల్. ఎలాంటి అంటే ఫీవర్, లోకల్ చిన్నగా రియాక్షన్ కానీ, కొంచెం నొప్పి కానీ, ఇలాంటి చిన్న చిన్న రియాక్షన్స్ మాత్రమే ఉంటాయి. సేఫ్గా అందరూ తీసుకోవచ్చు. ఫిఫ్త్ మిత్, సో పీరియడ్స్ ఉన్నాయి, ఈ టైంలో హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవద్దు అనుకుంటా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది పీరియడ్స్తో సంబంధం లేదు, ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి కదా, అంటే ప్యాప్స్మియర్ అలాంటివి, మరి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎందుకు, అవసరం లేదు కదా అని అడుగుతుంటారు. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి ముందుగా డిటెక్ట్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. అసలు సర్వైకల్ క్యాన్సరే రాకుండా మనకి హెల్ప్ అవ్వదు. అందుకని అది వేరు ఇది వేరు. స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నా కూడా వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే ప్రశ్న ఏంటంటే, మరి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకునే ముందర ప్యాప్స్మియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని. లేదు, వ్యాక్సిన్ చేసుకునే ముందర ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ ఏం కాదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా హెచ్పివి వ్యాక్సినేషన్ కామన్ కన్సర్న్స్ అండ్ దాని సొల్యూషన్స్. అయితే హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ ఎర్లియర్గా తీసుకున్నారంటే ఇమ్యునోజెనిసిటీ అనేది 2 times హయ్యర్ ఉంటుంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వ్యాక్సిన్ చేయించుకోండి. గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ స్టే సేఫ్.